దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో మనం ఒక మాట చూస్తే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును. మనం ఎక్కడ ఉన్నా, ఒక ఉద్యోగంలో ఉన్నా, ఒక వ్యాపారంలో ఉన్నా, లేకపోతే ఒక కుటుంబంలో ఉన్నా, లేకపోతే ఒక సంఘంలో ఉన్నా, ప్రతి ఒక్క విషయంలో మనకి ఓర్పు ఎంతో గొప్ప కార్యాలను చేయడానికి సహాయం చేస్తూ ఉంది. తొందరపాటు నిర్ణయాలు బహు ప్రమాదకరం. అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల మనం ప్రమాదంలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. నా జీవితంలో క్రీస్తుని తెలియనప్పుడు నేను తొందరపడుతూ ఓర్పును కోల్పోయి ఉన్నప్పుడు, దేవుని వాక్యము నాతో మాట్లాడుతున్నప్పుడు నా జీవితంలో ప్రతిరోజు నేను ఓర్పును నేర్చుకున్నాను. ఓర్పుతో పాటు తొందరపాటు నిర్ణయాలను నేను తగ్గించుకుని ముందుకు నడవడానికి దేవుడు కృపనిచ్చారు. సహనం ఎన్నో సమస్యలకు సమాధానాన్ని ఇస్తుంది. నా జీవితంలో సహనం లేదు. అయితే సహనం లేని దినాల్లో సమాధానాన్ని కోల్పోయిన నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారా నేను సమాధానాన్ని పొందుకున్నాను. ఎందుకంటే భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకి సమాధానం దేవుడిస్తాడు. ఆయన ఏ రీతిగా ఈ భూమి మీదకి వచ్చి ఓర్పు కలిగి మానవుల కొరకు, మానవుల పాపముల కొరకు శిలువ మరణాన్ని పొందడానికి ఇష్టపడ్డారు. ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మనం ఓర్పుతో దేవుని వైపు ఎదురు చూడగలిగితే మన జీవితంలో గొప్ప సమాధానం ఉంటుంది. నీ కుటుంబంలో నీకు సమాధానం లేదా, ఓర్పును కలిగి నువ్వు ముందుకు నడవాలి. ఉద్యోగంలో సమాధానం లేదా, ఓర్పును కలిగి ముందుకు నడవాలి. వ్యాపారంలో సమాధానం లేదా, ఓర్పు కలిగి ముందుకు నడవాలి. సంఘంలో సమాధానం లేదా, ఓర్పు కలిగి ముందుకు నడవాలి. అన్ని విషయాల్లో మనం ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు జయము మనదే, విజయము మన. తన జీవితంలో ఎంతో తొందరపాటు కలిగి ఉంది. ఆహారం కొరకు ఆలోచన చేస్తుంది. ఒక బండ మీద ఉంది. ఒక ఆకాశంలో ఒక గద్దె ఎగురుతూ ఉంది. కింద చూస్తే లోయ ఉంది. ఆ లోయను మర్చిపోయింది, కానీ పైన ఎగురుతున్న గద్దెను పట్టుకోవాలని తొందరపాటుతో ఉరకతంతో ఆ లోయలో పడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో ఇటువంటి తొందరపాటు నిర్ణయాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, దుఃఖాలు, శ్రమలను అనుభవిస్తున్న మన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా ఓర్పును కలిగి జీవించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి మనకి మాదిరి ఉంచిపోయారు. అటువంటి ప్రభు వైపు మనం చూసినప్పుడు ఓర్పుతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు అనేక మంది యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఓర్పుతో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. అటువంటి రీతిగా మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద ఓర్పుతో ముందుకు నడుతాం. అటువంటి ప్రభు యొక్క సమాధానం మన కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన సహాయం చేయనుగాక. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.